హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే వాక్కాయ పప్పు. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వాక్కాయల్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సీజనల్గా వచ్చే ఈ వాక్కాయని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మన హెల్త్కి చాలా మంచిది. అలాగే మీకు కందిపప్పుతో ఈ వాక్కాయ పప్పు చేసుకోవటం ఇష్టమా, పెసరపప్పుతో చేసుకోవటమో కామెంట్ చేయండి. నాకైతే పెసరపప్పుతో చేసుకోవటమే ఇష్టం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వాక్కాయల్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మధ్యలోకి కట్ చేసి మధ్యలో ఉన్న గింజల్ని మొత్తం తీసేయాలి. మనం ఈ వాక్కాయలతో ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. జామ్ చేసుకోవచ్చు, అలాగే పచ్చడి చేసుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు, పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో పప్పు వాక్కాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తున్నాను. 2 ముక్కలుగా కట్ చేసి ఈ మధ్యలో ఉన్న గింజలన్నిటిని తీసేసుకోవాలి. ఇలా వాక్కాయలను 2 ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి మనం ముక్కలుగా కట్ చేసుకున్న వాక్కాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండుని యాడ్ చేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత పక్కకు దించేసి పప్పు గిద్దతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి. చాలామందికి పప్పు తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు పప్పుని ఒక 3-4 గంటల పాటు, మనం కూర వండేటప్పుడు ఒక 3-4 గంటల పాటు ముందుగా నానబెట్టుకుని ఆ తర్వాత కనుక కుక్ చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవు. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి చిట్పట్లాడిన తర్వాత దించేసి మనం ఉడికించుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ సరి చూసుకుని ఏదైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా వాక్కాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు పెసరపప్పుతో ఈ కర్రీని ట్రై చేయకపోతే ఒకసారి పెసరపప్పు వాక్కాయ కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన హెల్త్కి కూడా మంచిది. సీజనల్గా దొరికే వాక్కాయ పప్పుని మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా కుక్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.